సౌందర్య స్టార్ హీరోయిన్ దా ఒకప్పుడు 100కు పైగా సినిమాల్లో నటించిన సౌందర్యకి సంబంధించిన ఏ వార్తలైనా సరే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతాయి. అయితే సౌందర్య మరణించి ఇన్ని సంవత్సరాలైనాకు దా ఇప్పటికీ సౌందర్యను సినిమాల్లో చూస్తూ కన్నీళ్లు పెట్టుకునే వీరాభిమానులు ఎంతో మంది ఉన్నారు. అయితే సౌందర్య విమాన ప్రమాదంలో మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె అన్న కూడా చనిపోయారు. అప్పట్లో సౌందర్యకి సంబంధించిన అన్ని విషయాలు కూడా సౌందర్య అన్నదారు దగ్గరుండి చూసుకునేవారు. అలా విమాన ప్రమాదంలో ఒకేసారి అన్న చెల్లెళ్ళు ఇద్దరు చనిపోయారు. అయితే అప్పట్లో సౌందర్య మరణించాక సౌందర్యకి సంబంధించి ఎన్నో రూమర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పుట్టుకొచ్చాయి. అందులో ఒకటి ఏంటంటే సౌందర్య చనిపోతాను అనే విషయం ఆమెకి ముందుగానే తెలుసని, తన చావును ముందుగానే ఊహించిన సౌందర్య ఆ పని చేసింది అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఇంతకీ సౌందర్య ఏం చేసిందయ్యా అంటే, సౌందర్య చనిపోవడానికి కొద్ది రోజుల ముందు సౌందర్య చాలా డల్ గా ఉండేది. సౌందర్య ఫేస్ అంతా ఏదో కోల్పోయినట్టు ఉండేది. సౌందర్య సినిమా షూటింగ్ లో చాలా డల్ గా ఫేస్ పెట్టేసరికి అందరూ ఏమైంది అని అడిగినా కూడా చాలా నిరాశగా ఏం కాలేదు అని చెప్పేది. అంతేకాదు తన భర్తతో సౌందర్య ఇలా చెప్పింది. అది ఏంటంటే, ఒకవేళ నేను చనిపోతే నా ఆస్తిని నా ఫ్యామిలీ మీరు ఇద్దరు సమానం తీసుకోవాలి అని చెప్పింది. అయితే అప్పుడు సౌందర్య భర్త ఆమెపై కోప్పడి, ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అని తిట్టేవారు. ఎంత తిట్టినా సౌందర్య అలాగే మాట్లాడేది. అయితే చాలా మంది అంటుంటారు కదా, చనిపోయే విషయం కొంతమందికి ముందుగానే తెలుస్తుంది అని. అలాగే సౌందర్య విషయంలో కూడా ఇదే జరిగింది. ఇక సౌందర్య మరణించాక ఆమె ఆస్తిని భర్తే మొత్తం తీసుకున్నాడనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ విషయంలో సౌందర్య ఫ్యామిలీ కోర్టు వరకు వెళ్ళినదా. కానీ చివరికి సౌందర్య భర్త కొన్ని ఆస్తిపాస్తులు తన తల్లికి వదినకు పేరున ఇచ్చేశారు. ఇక సౌందర్య చనిపోయాక కొద్ది రోజులకు సౌందర్య భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.